ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 81,000 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ 650, నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ మార్కెట్లో కంపెనీల షేర్లు భారీ కరెక్షన్ కు గురవుతున్నాయి. ఓఎన్జీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, విప్రో, అపోలో హాస్పిటల్స్ 0.5% నుంచి 2% లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ ఎంటర్ప్రైజెస్ దాదాపు 2% నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు క్రాంతి బత్తిని గారు, మార్కెట్ అనలిస్ట్. నమస్తే అండి క్రాంతి గారు. నమస్తే అండి క్రాంతి గారు, చెప్పండి, పెరిగిన క్రూడ్ ఆయిల్, గోల్డ్ ధరలతో పాటు దేశీయ మార్కెట్ల పతనంపై పూర్తి డీటెయిల్స్ ఎలా చూడొచ్చు? మనం ప్రస్తుతం చూసినట్లయితే ఒక 1 వీక్ బ్యాక్ ఇండియన్ మార్కెట్స్ చాలా చక్కగా 25,000 లెవెల్ పైన ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. కానీ ఏంటంటే అనూహ్యంగా మారినటువంటి ఈ జియో పొలిటికల్ ఇష్యూస్, ఇజ్రాయెల్ ఇరాన్ మీద వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ మరియు ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద అటాక్ చేయడంతో ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ఏదైతే లాంగ్ టర్మ్ గా క్రూడ్ ఆయిల్ బేర్ మార్కెట్ లో ఉందో, క్రూడ్ ఆయిల్ లో మనం ఈ రోజు మార్నింగ్ చూసినట్లయితే ఇంట్రాడే డ్యూరింగ్ ద డే లో క్రూడ్ ఆయిల్ 13% దాకా పెరిగి మళ్ళీ కొంచెం $72,000.80 పర్ బ్యారెల్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ లో కనుక ఇటువంటి అనూహ్యమైన స్పైక్స్ కనుక వచ్చినట్లయితే, అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చినట్లయితే డెఫినెట్ గా అది ఇండియన్ మార్కెట్స్ మీద మీడియం టు షార్ట్ టర్మ్ లో నెగిటివ్ గా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. అందుకే మనం మార్కెట్లలో చూసినట్లయితే ప్రముఖంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మరియు పెయింట్ కంపెనీస్ వీటి యొక్క మార్జిన్స్ బాగా తగ్గడానికి అవకాశం ఉంది. ఇట్లా క్రూడ్ ఆయిల్ కనుక పెరుగుతూ ఉంటే అందువల్ల మార్కెట్ లో మళ్ళీ ఈ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ కూడా ఒక నెగిటివ్ సెంటిమెంట్ ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఏషియన్ మార్కెట్స్ కూడా డౌన్ లో ఉంది ఈరోజు. అంటే క్రాంతి గారు, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రెండ్ అనేది ఇట్లా కంటిన్యూ అవుతుందంటారా, లేదా 2 రోజులు పెరిగి థర్డ్ డే వచ్చేటప్పటికి కొంచెం శాంతించే అవకాశం ఉందంటారా? అంటే ఈ రోజు కనుక మార్కెట్ చూస్తే కనుక మార్నింగ్ నిఫ్టీ 250 పాయింట్స్ దాకా పడి ప్రస్తుతం లాస్ట్ ఒక 30-40 మినిట్స్ లోనే కొంచెం రికవరీ, ఒక మైల్డ్ రికవరీ అనేది చూస్తున్నాం. నిఫ్టీ మనం 24,600 దాకా వెళ్ళి 24,700 దగ్గర ఉంది. ఈ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ ఎట్లా నెక్స్ట్ 1-2 వీక్స్ లో ఏ రకంగా డిఎస్కలేట్ అవుతాయో మనం చూడాలి. క్రూడ్ ఆయిల్ ఒక ప్రస్తుతం $70 కిందగా కొంచెం వస్తే కనుక ఇండియన్ ఎకానమీకి మళ్ళీ పాజిటివ్ గానే టర్న్ అవడానికి అవకాశం ఉంది. మనం చూడాలి. ఎందుకంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ అంశం కింద వరల్డ్ జియో పాలిటిక్స్ లో మనం చూడాలి. ఏ రకంగా డీఎస్కలేషన్ అనేది అవుతుందో, త్వరగా కనుక డీఎస్కలేషన్ అయితే కనుక మళ్ళీ క్రూడ్ ఆయిల్ తగ్గుముఖం పట్టడం, మళ్ళీ మార్కెట్ తిరిగి రీబౌండ్ అవడానికి అవకాశం ఉంది. అంటే క్రాంతి గారు, ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో ఇటు స్టాక్ మార్కెట్ లో కూడా భారీ పతనం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ టైంలో ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్తారు? నార్మల్ గా ఇన్వెస్టర్స్ కనుక చూసినట్లయితే ఇండియన్ మార్కెట్ లో లాస్ట్ 18 months లో ఎప్పుడు డిప్ వచ్చినా అది వెరైటీ ఆఫ్ రీజన్స్ ఉండి ఉంటాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఏదైతే ఎల్ఎన్టీ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానీ ఇటువంటి స్టాక్స్ లో, లేకపోతే ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఈ రోజు మార్కెట్ పడినప్పటికీ డిఫెన్స్ కంపెనీస్ చాలా ఫర్మ్ గా ఉన్నాయి. సో ఈ డిఫెన్స్ స్టాక్స్ లో కూడా ఎటువంటి డిప్ వచ్చిన ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ కొనొచ్చు. అంతేకాకుండా మనం ప్రస్తుతం ఇండియాలో వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాం. అందువల్ల బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్, అది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ లేకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, ఈ బ్యాంక్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే గత కొంతకాలం నుంచి చూస్తే చిన్న స్టాక్స్ అనేవి పేకమెడలా కోల్పోతున్నాయి కదా, చిన్న స్టాక్స్ పై మీ సజెషన్స్ ఏంటండి? అంటే వీటిని ఒక స్టాక్ స్పెసిఫిక్ గా చూడాల్సిన అంశం ఉంటుంది మేడం. చిన్న స్టాక్స్ లో మంచి ఫండమెంటల్స్ ఉంది. లాస్ట్ 1 year మనం FY 24-25 ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ స్ట్రాంగ్ గా ఉండి, ఈ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉండి, రానున్న నెక్స్ట్ 1-2 quarters లో మరియు నెక్స్ట్ 1 year లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అవుట్లుక్ గనక స్ట్రాంగ్ గా ఉంటే గనక చిన్న స్టాక్స్ లో సెలెక్టివ్ గా బై చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే చిన్న స్టాక్స్ లో ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ స్టాక్స్ లో పరిణామాలు అనేవి అనూహ్యంగా పెరిగిపోతుంటాయి. సో ఓవరాల్ గా అయితే స్టాక్ స్పెసిఫిక్ గా ఈ చిన్న స్టాక్స్ చూడాల్సిన అంశం కింద మనం చూడాలి.
అంటే క్రాంతి గారు, ఓవరాల్ గా మనం చూస్తే ఈ టైంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి? ఈ టైంలో ఇన్వెస్టర్స్ కు మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ప్రస్తుతం మార్కెట్స్ డొమెస్టిక్ గా చూసినట్లయితే మనం మార్కెట్స్ చాలా ఫామ్ నోట్ లోనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్స్ మీద ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ కూడా బాగా పెరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ రోజు మార్కెట్ లో చూస్తున్నటువంటి కరెక్షన్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ వరీస్. అంటే ఫ్యాక్టర్స్ అన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కిందనే చూడాలి. సో అందువల్ల ఈ టైంలో మార్కెట్ లో డిప్ వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి సెక్టర్ లో ఉన్న స్టాక్స్ కనుక కొన్నట్లయితే మళ్ళీ మార్కెట్ తిరిగి రీబౌండ్ అయినప్పుడు ఈ స్టాక్స్ చాలా త్వరగా మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ క్రాంతి గారు ఫర్ అనాలిసిస్.